కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నటువంటి అధికారులందరితో గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి ఇప్పటి వరకు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు దానికి ఎంతవరకు అమలు అయ్యాయో ఇంకా ఫర్దర్ మనం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందో డీటెయిల్డ్గా సమీక్షా సమావేశం నిర్వహించి కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే ముందు స్టాటిస్టిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇవాళ మన రాష్ట్రంలో 60,124 టెస్టులు రిజల్ట్స్ ప్రకటించగా దాంట్లో 14,986 పాజిటివ్స్, అదేవిధంగా 84 మంది మృతి చెందారు. హాస్పిటల్లో ఉన్నటువంటి బెడ్ స్ట్రెంత్ ఇవన్నీ 648 హాస్పిటల్స్లో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్స్ తీసుకుంటా ఉన్నారు. నిన్న కూడా నేను క్లారిఫై చేసే విధంగా ఇప్పుడు అన్ని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ పేషెంట్స్కి ఆరోగ్యశ్రీలో ఏదైతే మనం క్యాష్లెస్ ఫ్రీ ట్రీట్మెంటు పేషెంట్స్కి ఇవ్వాలనో ఆ ట్రీట్మెంట్ కింద హాస్పిటల్స్లో బెడ్స్ కేటాయించి దానికి పేమెంట్ ఏమో ఆ ప్రైవేట్ హాస్పిటల్స్కి గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ పథకంలో చేసే విధంగా అన్ని హాస్పిటల్స్ కూడా ఇప్పుడు వారికి ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్ బెడ్స్ పొజిషన్ చూసుకుంటే 6,803 ఐసీయూ బెడ్స్ ఉంటే 6,247 బెడ్స్ ఆక్యుపై అయి ఉన్నాయి. నిన్న చెప్పే విధంగా కర్నూలులోనే ఒక 263 బెడ్స్ ఉన్నాయి, మిగతా అన్ని తక్కువ సంఖ్యలో ఉన్నాయి. ఆక్సిజన్ బెడ్స్ అయితే 23,372 ఉంటే 22,298 బెడ్స్ కూడా ఆక్యుపై అయి ఉన్నాయి. కోవిడ్ కేర్ సెంటర్స్లో 102 సెంటర్లు 49,244 బెడ్స్ మనం ఏర్పాటు చేసుకున్నాం. 15,057 మంది ఈ కోవిడ్ కేర్ సెంటర్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. రెమ్డెసివిర్ అవైలబిలిటీ నిన్న కూడా కొంత స్టాకు మళ్ళీ గవర్నమెంట్ సప్లైలో రావడము, ఇప్పటికే అన్ని జిల్లాల్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 24,273 డోసెస్ అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా రోజువారీగా ప్రైవేట్ హాస్పిటల్స్కి మనం ఏదైతే రెమ్డెసివిర్ సప్లై చేస్తూ ఉన్నాం 10,738 డోసెస్ ఈ ప్రైవేట్ హాస్పిటల్స్కి కూడా గవర్నమెంట్ హాస్పిటల్ది కాకుండా ఇవ్వడం జరిగింది. కాల్ సెంటర్ విషయానికి వస్తే 16,663 కాల్స్ ఈ కాల్ సెంటర్లో తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా 7,052 కాల్స్ వివిధ రకాల ఇన్ఫర్మేషన్ కోసం, కోవిడ్ టెస్టుల కోసం అయితే 3,448 కాల్స్, అదేవిధంగా హాస్పిటల్ అడ్మిషన్స్ కోసం 3,383 కాల్స్. నెక్స్ట్ హైయెస్ట్ కేటగిరీ టెస్ట్ రిజల్ట్స్ కోసం రోజువారీగా సేమ్ సిస్టమే 2,074 కాల్స్ ఆన్సర్ చేశారు. అయితే ఇవాళ మనం ఏదైతే డాక్టర్సు 3,496 డాక్టర్సు ఈ టెలికన్సల్టేషన్ కోసం మన దగ్గర ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నారో దాంట్లో 600 స్పెషలిస్ట్స్ ఉన్నారు. ఈ డాక్టర్స్ కూడా హోమ్ ఐసోలేషన్లో ఉన్నటువంటి పేషెంట్స్కి కాల్ చేయడం ప్రారంభించారు. ఇవాళ మనం 6,508 మందికి ఈ హోమ్ ఐసోలేషన్ ఉన్నటువంటి పేషెంట్స్కి
ఈ డాక్టర్స్ ఫోన్లు చేసి వారికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు, ఎక్కడైతే మెడిసిన్ అవసరం ఉందో మెడిసిన్ అరేంజ్ చేయడము, కొన్ని చోట అవసరం ఉంటే ఇంకా హాస్పిటల్ అడ్మిషను రికమెండ్ చేయడం, ఇవన్నీ సలహాలు ఇచ్చారు. దాన్ని బట్టి ఆ కన్సర్న్ మెడికల్ స్టాఫ్, ఏఎన్ఎం కానీ మెడికల్ ఆఫీసర్ కానీ వీరందరూ యాక్షన్ తీసుకుంటున్నారు. అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ మధ్య ఈ నీటు ఎగ్జామ్ వాయిదా వేసుకోవడము, తర్వాత మిగతా స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధంగా మనం కోవిడ్ డ్యూటీ ఎంతమందిని మనం ఉపయోగించుకోవచ్చు దాని మీద అనాలిసిస్ చేయడం జరిగింది. ఇప్పటికే నేను మీకు తెలియజేశాను, నిన్న డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చాను. అంటే దాదాపు 17,000 పైన మనం స్టాఫ్ని ఈ కోవిడ్ డ్యూటీస్ కోసం రిక్రూట్ చేయగా ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి వివిధ జిల్లాల్లో. ఆ ఖాళీలు నింపడంతో పాటు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడెన్స్ ఇచ్చిందో దాన్ని బట్టి మొత్తం స్టూడెంట్ సంఖ్య ఎంతమంది ఉన్నారు అవి లిస్ట్ ఫైనల్ చేయడం జరిగింది. ఉదాహరణంగా ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ 3,720 ఉన్నారు. పీజీ డిగ్రీ క్యాండిడేట్స్ ఇప్పుడు ఈ మామూలుగా అయితే మే నెలలో ఎగ్జామ్స్ అపియర్ కావాలా, వాళ్ళు 1,302 మంది ఉన్నారు. అదేవిధంగా బీఎస్సీ నర్సింగు 3,786 మంది ఉన్నారు వీళ్ళు. హౌస్ సర్జన్స్ 4,039 మంది ఉన్నారు. అట్లాగా మనం కేటగిరీ వారీగా ఎంఎస్సీ అదేవిధంగా 133 ఎంఎస్సీ నర్సింగ్ క్యాండిడేట్స్. సో ఈ అంత క్యాండిడేట్స్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ పూల్ అంతా కూడా లిస్టులు తయారు చేయడం జరిగింది. ఆ లిస్టులు తయారు చేసి జిల్లా కలెక్టర్స్కి పంపించి దాంట్లో ఎంతమందిని ఇప్పుడు మనం కోవిడ్ డ్యూటీస్కి ఎంగేజ్ చేయగలుగుతామో, ఎవరైతే కొంతమంది ఇప్పటికీ డ్యూటీలు చేస్తూ ఉండొచ్చు, కొంతమంది డ్యూటీస్ కోసం అవైలబుల్గా ఉండొచ్చు, ఈ లిస్టులంతా కూడా వాళ్ళు రేపు సాయంత్రంలోగా వాళ్ళని కాంటాక్ట్ చేసి ఎంతమందిని అయితే ఎంగేజ్ చేసే అవకాశం ఉంటుందో వాళ్ళందరినీ కూడా కోవిడ్ డ్యూటీస్కి ఎంగేజ్ చేయాలని చెప్పేసి కలెక్టర్స్ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. బహుశా రేపు సాయంత్రం మనకి దీంట్లో ఎంతమందిని ఎంగేజ్ చేయగలిగాం అనేది ఆ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అదేవిధంగా ఇవాళ మనం తీసుకునే నిర్ణయాల్లో ఎప్పుడైతే మనం ఈ ఆరోగ్యశ్రీ పథకం కింద ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నింటిని కూడా కవర్ చేయాలి అనేది నిర్ణయం తీసుకున్నాం. దాంట్లో స్లోగా ఇప్పుడు ఈ ఆరోగ్యశ్రీ పేషెంట్ సంఖ్య పెరుగుతూ ఉంది. ఉదాహరణంగా ఇవాళ నుండి పరిస్థితిలో ఇవాళ ఉదయం మధ్యాహ్నానికి మొత్తం అప్పటికే 47,644 బెడ్స్లో 39,000 బెడ్స్ 39,271 బెడ్స్ మనం హాస్పిటల్ డేటా అప్పటికి తీసుకురాగలిగాం. దాంట్లో ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి పేషెంట్స్ 24,645 మంది. ఓవరాల్ పర్సంటేజ్ బాగుంది. కానీ ఇంకా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే మనం జియో ఇచ్చాం, ఆ ప్రైవేట్ హాస్పిటల్స్లో ఇప్పటికీ చాలామంది పేషెంట్స్ బెడ్స్లో ఉన్నారు. కాబట్టి ఇంకా స్లోగా అక్కడ వీలైనంత వరకు మనం ఆరోగ్యశ్రీ కింద కూడా పేషెంట్స్ని ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే గత 2 రోజుల్లో ఈ కొత్త జియో ఇచ్చాక హాస్పిటల్స్ని మనం ఆరోగ్యశ్రీ కింద తీసుకున్నాం, అక్కడ ఆ అన్ని హాస్పిటల్స్లో కూడా ఇప్పుడు ఒక ఆరోగ్య మిత్రాన్ని నియమించుకోవడము, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసుకోవడము, నోడల్ ఆఫీసర్ని కూడా నియమించుకోవడము, ఇవన్నీ కూడా వచ్చే 2 రోజుల్లో పూర్తి కావాలనేది ముఖ్యమంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే వ్యాక్సినేషన్ విషయానికి వస్తే ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చాం. సెకండ్ డోజ్ రిక్వైర్మెంటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే మనకి కోటా ఇస్తూ ఉందో 45+ కేటగిరీలో, దానికంటే ఎక్కువ సెకండ్ డోజ్
కోరుకున్నటువంటి ఎలిజిబుల్ ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రంలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్నటువంటి కోటా ప్రస్తుతానికి ఓన్లీ ఆ సెకండ్ డోజ్ వరకు మనం ఇస్తున్నాం. దానికి నిన్న కూడా నేను మీకు తెలియజేశాను దట్ జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశాలు ఇచ్చాం. క్లియర్గా విధి విధానాలు వర్కౌట్ చేసుకొని ఎక్కడెక్కడైతే వ్యాక్సినేషన్ సెంటర్స్ ఉన్నాయో అవన్నీ చోట షామియానాలు, కుర్చీలు, వాటరు, వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేశాక అందరికీ క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చాక ఎవరెవరు ఆ వ్యాక్సినేషన్ సెంటర్కి ఎప్పుడు రావాలి ఈ ఎస్ఎంఎస్ల ద్వారా మన మెడికల్ స్టాఫ్ వాలంటీర్స్ ద్వారా తెలియచేసి వ్యాక్సినేషన్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశాం.